ఎస్సీ వర్గీకరణ పేరుతో బీజేపీ రాజకీయ కుట్ర. మోడీ బీజేపీ మాలల పట్ల చిన్నచూపు తగ్గదు. విలేకరుల సమావేశంలో మాలా మహానాడు అండ్ రాక్స్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్. ఎస్సీ వర్గీకరణ పేరుతో మోడీ బీజేపీ ప్రభుత్వం రాజకీయ కుట్ర చేస్తుందని, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంటులో చట్టం చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని మాలా మహానాడు అండ్ రాక్స్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ అన్నారు. ఖమ్మం అంబేద్కర్ భవనంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాలా మహానాడు అండ్ రాక్స్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ మాట్లాడుతూ, మోడీ బీజేపీ ప్రభుత్వం దళితుల మధ్య చిచ్చు రేపుతుందని, మాలల పట్ల చిన్నచూపు చూస్తూ మాలా సామాజిక వర్గాన్ని అణచివేసేందుకు కుట్ర చేయడం సరైంది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంటులో చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఎస్సీ వర్గీకరణను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాలలో నామమాత్రంగా అమలు చేస్తున్నాయని, 2 తెలుగు రాష్ట్రాలలో చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు 59 ఎస్సీ కులాలకు రిజర్వేషన్లు ఏ విధంగా అమలు చేస్తారని ప్రశ్నించారు. దళితుల ఐక్యతపై కుట్ర చేయడం మానుకోవాలని, మాలా వర్గంపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు సరైంది కాదని పేర్కొన్నారు. మాలలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని, ఎస్సీ వర్గీకరణ చట్టాలు అయిపోయినవి కదా, ఇక చేసేది ఏముందని అనుకోకూడదని, పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చట్టం చేసే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొజ్జ శరత్ మోహన్, దాసరి రమేష్, బీరం సతీష్ కుమార్, పలిగిరి కనకరాజు, వేచల దారా, నూకరాజు, లింగాల రవికుమార్, వీరభద్రం, కామా ప్రభాకర్, అమ్మడాల ఉపేంద్ర, కనికెళ్ల నాని తదితరులు పాల్గొన్నారు. వెంటనే ఎస్సీ వర్గీకరణ వెంటనే ఎస్సీ వర్గీకరణ వెంటనే జోహార్ అంబేద్కర్. ఎస్సీ వర్గీకరణను సమర్థించే అన్ని రాజకీయ పార్టీలకు 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 from my side. Welcome to all the media friends of Khammam City. I am Dr. Ratnakar, MBBS Journalist, LLB, MBA, HMB, National President for Malma and Rock. Stands for Lower Investigation National Conspiracy. When I go to the other parts of India, nobody knows what Malma is. That is the right. We have recreated this. Also stands for Lower Categorization of Conspiracy of Message. Because this is not only compared to the states of Telangana and Andhra Pradesh, it is related to the entire nation, entire country. That is the reason why nobody knows what Malma is when we go to the other parts of India. It was renamed as Lower Categorization of Conspiracy of Message. Kuntapurita SC వర్గీకరణ వ్యతిరేక గర్జన అనేటటువంటి పేరుతో మార్చడం జరిగింది మిత్రులారా. Both names will be carried. మీరు అంతా గుర్తించాలి. అలాగే ఖమ్మం మీడియా మిత్ర సోదరులందరికీ కూడా దేశవ్యాప్త ఉద్యమం లాస్ట్ టైం మీ దగ్గరికి వచ్చాను నేను. దేశం అంతా తిరుగుతున్నాను. ఇక దాదాపు 300 ప్లస్ మీట్ అనుకుంటా. తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ ఫేజ్ ఆఫ్ అవేర్నెస్ క్యాంపెయినింగ్ లో ప్రోగ్రామ్ లో భాగంగా మళ్ళీ ఈ రోజు ఖమ్మంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరంతా రెగ్యులర్ గా కోఆపరేట్ చేయాలి. ఏదో వచ్చిపోయేటటువంటి వ్యక్తి కాదు. వాట్ ఎవర్ కోఆపరేషన్ ప్లీజ్ ఎక్స్టెండ్ దట్ హోల్ హార్టెడ్ అట్ ది సేమ్ టైం from my side and my organization we will do whatever possible. దయచేసి మీరందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా మీ సైడ్ నుంచి చేయగలిగినటువంటి కోఆపరేషన్ అంతా మీడియా పరంగా చేయాలని, అలాగే మా ఆర్గనైజేషన్ ఏం చేసి మీడియా మిత్రులందరికీ చేస్తామని సవినయంగా మీకు అందరికీ ఈ ప్రెస్ క్లబ్ మన అంబేద్కర్ ఫంక్షన్ హాల్ వేదికగా ఖమ్మం మీడియా మిత్రులందరికీ సవినయంగా మనం చేస్తామని మిత్రులారా నెక్స్ట్ కోఆపరేట్ చేయండి. ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ మూవ్మెంట్. భారతదేశ చరిత్రలోనే వెనక ప్లీజ్ భారతదేశ చరిత్రలోనే ఎటువంటి ఉద్యమం జరగలేదు. అంబేద్కర్ సాబ్ గారు ఉన్నప్పుడు కానీ, బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు కానీ ఇటువంటి ఉద్యమం జరగలేదు. కాబట్టి మీరంతా కోఆపరేట్ చేయాలి. దయచేసి చేస్తారని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ again once again నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల్మా నేను అక్కడే మాట్లాడతాను. we have press note also detailed subject that will be distributed to you. రమేష్ గారికి ఇచ్చాం. మీకు తెలంగాణలో మాల బంధువులు మిత్రులారా సోదరులు ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని పొలిటికల్ టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నాయి మిత్రులారా. రేవంత్ రెడ్డి, చంద్రబాబు చట్టాలు చేశారు కదా. బికాస్ ఆల్రెడీ మేడ్ దట్ దేర్ ఇస్ నథింగ్ మోర్ లెఫ్ట్ టు బి డన్.
ఆల్రెడీ చట్టాలు చేశారు కదా, చట్టాలు చేయడానికి ఏమీ లేదు. ఆయన ధైర్యంగా ఉండాల్సినటువంటి అవసరం లేదు మిత్రులారా. తెలంగాణ మాల సామాజిక వర్గాన్ని పూర్తిగా మాల సామాజిక వర్గ ఉనికి లేకుండా చేశారు మిత్రులారా. ఇది పూర్తిగా కుట్రపూరితమైన విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మాల బంధువులు మనకి రిజర్వేషన్ పేరుతో వాడు పడేసేది అందులో ఒక్కొక్కరు ఇద్దరికి మాత్రమే బెనిఫిట్స్ మిత్రులారా. అది కూడా ఇట్స్ నాట్ ఎన్ అఫీషియల్ క్యాలిక్యులేషన్, ఇట్ ఈస్ జస్ట్ ఎ వైడ్ గ్యాస్. 100లో ఓన్లీ 2 or 3 at most people are being benefited from the provision of reservations. ఎస్సీ రిజర్వేషన్ వల్ల 100లో లేదా ఇద్దరికి బెనిఫిట్ జరుగుతా ఉంది మిత్రులారా. ఈ 100లో ఇద్దరికి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ ని చంద్రబాబు నాయుడు అపూర్వ సహోదరు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 59 కులాలకు సమన్యాయమైన సంస్థ పేరుతో ఎస్సీ వర్గీకరణ పేరుతో ఎలా పనిస్తారు. అలాగే మోడీ గారు దేశవ్యాప్తంగా 11 ఎస్సీ కులాలు ఉన్నాయి మిత్రులారా. 100లో ఇద్దరికి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ ని 11 ఎస్సీ కులాలకు సామాజిక న్యాయం ఎస్సీ వర్గీకరణ పేరుతో సమన్యాయం ఎలా పంచుతారు. ఈజ్ ఇట్ పాసిబుల్? మోడీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఏమైనా వాళ్ళు ఏమన్నా దేవుళ్ళ అన్న విషయాన్ని తెలంగాణలో చైతన్యవంతమైనటువంటి మాల సామాజిక వర్గాన్ని కుట్రపూరితంగా తొక్కేశారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాల సోదరులారా, బంధువులారా, ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించేటటువంటి వర్గ ప్రజలారా, ఒక్కసారి ఆలోచించారు. ఎనీ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ, ఎనీ కాస్ట్ ఆఫ్ ది లిస్ట్ ఆఫ్ ఎస్సీస్, ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి ఏ వర్గానికి కానీ ఏ సెక్షన్ కానీ మనం వ్యతిరేకం కాదు మిత్రులారా. మోడీ మాత్రం చెప్తున్నాం. అట్ ది సేమ్ టైం మోడీజీ ఎస్సీ లిస్ట్ में बाकी जातियों पर अगर आपको सच्चा अगर आपको सच्चा दोस्ती है तो में आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना चाहिए मोदी जी. आप कर सकते हैं काम करे, लेकिन दलित जातियों को विजित ना करे मोदी जी. देश मतलब जतना भारत के इतिहास में टड़ी एकता पर सबसे बड़ा राज्यव्यापी राजनीतिक षड्यंत्र है. इसे रद्द किया जाना है. अनबन तमिल सहोदरी सहोदरगळे, इंडिया प्रीमियर मलयाली सहोदरी सहोदरन्मारे, ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡಿಸಿ ಶ್ರೀ ಗುಜರಾತ್ ಮಿತ್ರೋ, మరాఠీ మిత్రాలను, బెంగాలీ బంధున, ఒరిస్సా బంధుగణ, దేశంలో భారతదేశ చరిత్రలోనే ఎప్పుడు జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణ పేరుతో దళిత జాతిపై కుట్ర జరుగుతాను మిత్రులారా. మనం దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయకపోతే దళిత జాతి యొక్క ఎగ్జిస్టెన్స్ పోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మిత్రులంతా కూడా ఈ యొక్క పోరాటంలో భాగస్వామి కావాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను మిత్రులారా. ఎందుకంటే సోషల్ జస్టిస్ అంటే మనకి ఇచ్చేటటువంటి పీనట్స్ లోనేనా? ఇస్ ఇట్ నాట్ నీడెడ్ ఇన్ ద ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆఫ్ దిస్ కంట్రీ? ఇస్ ఇట్ నాట్ నీడెడ్ ఇన్ ద మినిస్టీరియల్ వెల్త్ ఆఫ్ రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అండ్ మోడీ దిస్ క్యాబినెట్? ఇస్ ఇట్ నాట్ నీడెడ్ ల్యాండ్స్ అండ్ వెల్త్ ఆఫ్ దిస్ కంట్రీ? ఓన్లీ నీడెడ్ ఇన్ ద పీనట్స్ గివెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిజర్వేషన్స్. ఒక్కసారి ఆలోచించాలి మిత్రులారా. సామాజిక న్యాయం అంటే ఎస్సీ వాళ్ళకి ఇచ్చేటటువంటి పీనట్స్ మొత్తం ఎస్సీకి ఇచ్చేటటువంటి దీంట్లో నా సామాజిక న్యాయం అక్కడ మిత్రులారా. చట్టాలు చేస్తుంది కదా సుప్రీంకోర్టు, తీర్పు ఇస్తుంది కదా అని అనుకోకండి మిత్రులారా. With the due respect and submission to the Honorable Supreme Court, there should be an amendment to the Constitution of India that as is cannot be submitted under the guise of subclassification and social justice. ఈ దేశంలో కోర్టులు తీర్పు ఇస్తూ ఉంటాయి మిత్రులారా, టైం టు టైం, డిపెండింగ్ ఆన్ ది డైనమిక్స్ ఆఫ్ ది పాలిటిక్స్, ఆస్పిరేషన్స్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్. సుప్రీం కోర్టు తీర్పు 2004లో 5 జడ్జెస్ బెంచ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. Yes, the subclassification is not mentioned under the Constitution of India. At the same time, again, the new judgment under the what is that? Guidance of senior judges of the Supreme Court. Again, it is permissible under the Constitution of India. అదే సుప్రీం కోర్టు 7 జడ్జిల బెంచ్తో ఇప్పుడు సర్వీకరణ సాధ్యమే చెప్తా ఉన్నారు మిత్రులారా. ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి ఏ కులాలకు మనం వ్యతిరేకంగా అందరూ డెవలప్ అవ్వాలి. కానీ ఇచ్చే క్వాంటమ్ ఆఫ్ రిజర్వేషన్ ఎంత దాన్ని పంచుతానంటారండి. ఇది కుట్ర కదా. దేశంలో ఉన్నటువంటి ఎస్సీ అభివృద్ధి చెందినటువంటి ప్రతి కులాన్ని తొక్కేసేటటువంటి కార్యక్రమం. కాబట్టి దీన్ని మనం తీసుకోకపోతే there comes a document in the history where we have to read that once upon a time existed a community of Maras in both Telugu state. It totally lost its existence because of the lack of serious and fight against this conspiracy of subclassification. మనం ఇది సీరియస్ గా పోరాటం చేయాలి. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మన సామాజిక వర్గం ఉండేది పూర్తిగా అంతరించిపోయింది అనేటటువంటి పరిస్థితులు వస్తాయి మిత్రులారా. ఈ సందర్భంగా తెలంగాణ మన సామాజిక వర్గానికి సమాజానికి తెలియజేయగలుగుతుంది ఒకటే మిత్రులారా. ఎస్సీలు అనేది దేశం మొత్తం మీద ఒకటే సబ్జెక్ట్. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఎస్సీలందరినీ ఒక ప్లీజ్ జనక ఎస్సీలందరినీ ఒక యూనిట్ గా చూడాలి మిత్రులారా. ఇట్స్ నాట్ ఎ క్యాస్ట్, ఇట్ ఇస్ ఎ క్లాస్. బికాస్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్ ఇంక్లూడెడ్ 1188 కాస్ట్ షెడ్యూల్డ్ కాస్ట్. ఇక్కడ
ఈ 1108 ఎస్సీ కులాలు ఉన్నప్పటికీ కూడా మనకి ఇచ్చేది కేవలం 2. దీన్ని మాత్రమే వాళ్ళు సమన్వయం పేరుతో పెంచుతానంటారు. ఓకే, ఎస్ యాజ్ ఏ హోల్ ఇండియా మొత్తం తీసుకుంటే మిత్రులారా, అన్ని విషయాల్లో నీ డామినేషన్ ఓవరాల్ గా మాదిక్ సోదరులే, చమార్లంట నార్త్ ఇండియాలో అన్ని విషయాల్లోని డామినేషన్ మాదిక్ సోదరులే మిత్రులారా. ఒక్క తెలుగు రాష్ట్రాల్లో మాల సోదరులు చెప్ప ముందన్నమాట నిజమే, కానీ దేశం మొత్తాన్ని వదిలేసి తెలుగు రాష్ట్రాల్లో మాలలే ఈ రిజర్వేషన్ దోచుకుంటున్నారు, తింటున్నారని చెప్పేసి 30 సంవత్సరాలుగా దుష్ప్రచారం చేసి ఈ రోజున ఒక వర్గానికి అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గానికి వ్యతిరేకంగా కుట్రపూరితంగా చూపిస్తున్నటువంటి ఈ తరుణంలో చదువుకున్న వ్యక్తిగా దేశవ్యాప్త మనం ఎవరితో పట్టాడుతున్న తెలంగాణ స్వతంత్ర బంధువుల శాంతియుతంగా ప్రజాస్వామ్యంగా పోరాటం చేద్దాం. మనం ఎనీ గవర్నమెంట్ ఇష్యూ ఆఫ్ కాన్స్పిరసీ సుప్రీం ప్రజాస్వామ్యంలో సీరియస్ గా ప్రజాస్వామ్యంగా పోరాటం చేస్తే ఏ ప్రభుత్వాలైనా పారిపోవాల్సిన మిత్రులారా. వ్యవసాయ చట్టాల విషయంలో చూడండి, సాక్షాత్ కేంద్ర ప్రభుత్వమే రైతులు ప్రొటెస్ట్ చేస్తే పారిపోలేదా? చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి చట్టాలు చేశారు కదా, ఇది గీత, ఇది బైబిల్, భగవద్గీత ఖురాన్ లేకపోతే ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ అశోక రాక్ ఇన్స్క్రిప్షన్స్ ఖురాన్ భగవద్గీత వీళ్ళందరూ చట్టాలు చేశారు కదా, అంత అయిపోయింది. చేయడానికి వీళ్ళేదో ముసుకొచ్చడానికి నో నాట్ ఎట్ నౌ. మిత్రుల దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల ఐ థింక్ ఫ్రమ్ దిస్ మనమంతా సైనిక పోరాటం సిద్ధం కావాలి మిత్రుల. చట్టాలు చేశారనుకుంటారేంటి? అలాగే తెలంగాణ ముఖ్యమంత్రిని చెప్పదలుచుకున్నారంటే కాంగ్రెస్ అంటే మాలంటేనే కాంగ్రెస్ అని నమ్ముతున్నటువంటి ఈ టైంలో తడిగుడ్డతో గొంతు కోసాడు మిత్రులారా రేవంత్ రెడ్డి. ఇది చాలా ఏ బీజేపీ గవర్నమెంట్ అయితే చేసిన ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చిందో ఆ బీజేపీ రూల్ స్టేట్స్ లో ఎక్కడ ఎస్సీ వర్గీకరణ లేదు మిత్రులారా. రాహుల్ కూడా ఎక్కడ చెప్తాం కదా leader of opposition to the Congress in the Lok Sabha. Yes, who is the subclassification of SCs? Is there any subclassification of SCs in the BJP states? No, never, not at all. Only in Congress పాలిత రాష్ట్రాల్లోనే ఎస్సీ వర్గీకరణ ఉంది మిత్రులారా. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, అలాగే సిద్ధరామయ్య కర్ణాటకలో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కాంగ్రెస్ ఆఫ్టర్స్ కాబట్టి వేరే ఎస్సీ వర్గీకరణ చేశారు. వేరే సబ్క్లాసిఫికేషన్ బీజేపీ రూల్ స్టేట్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, గుజరాత్ ఎక్కడ ఉంది మిత్రులారా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ ఒకసారి ఆలోచించుకోవాలి. లేవా ఎస్సీ వర్గీకరణ వేరే విషయాల్లో మరి సోషల్ జస్టిస్ సంపాదించేసిన అక్కర్లేదని చెప్పేసి ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ದಯವಿಟ್ಟು ಆಲೋಚನೆ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ಈ ದೇಶದಲ್ಲಿ ಎಲ್ಲ ರಾಜಕೀಯ ಪಕ್ಷಗಳು ಎಸ್ಸಿ ಮೀಸಲಾದ ವರ್ಗೀಕರಣದ ನೆಪದಲ್ಲಿ ದಲಿತ ಸಮುದಾಯವನ್ನು ವಿಭಜಿಸುತ್ತಾರೆ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ. ನಾವೆಲ್ಲರೂ ಒಟ್ಟಾಗಿದ್ದು ಎಂದು ಹೋರಾಡಬೇಕು. ಇಲ್ಲದಿದ್ದರೆ ನಾವು ಈ ದೇಶದಲ್ಲಿ ಅಸ್ತಿತ್ವದಲ್ಲಿ ಇರುವುದಿಲ್ಲ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ. Yes, Dr. Ratnakar. Would you like to ask me any questions?